బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 బాలుడు మృతి చెందాడు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. కల్తీపాల కేసు నిందితుడు గణేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. నిందితుడిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 బాలుడు మృతి చెందాడు. దీంతో కల్తీపాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. కల్తీపాల కేసు నిందితుడు గణేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రతాప్. చక్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ తదితర ప్రాంతాలలో కల్తీపాల ఘటనలో మంచి రాధాకృష్ణమూర్తి, యాల శాసగిరిరావు, తాడి కృష్ణవేణి, తాడి కనకరత్నం ప్రాణాలు కోల్పోగా వీరంతా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న 65 సంవత్సరాల నుండి 85 సంవత్సరాల వయసు గల వృద్ధులు. అయితే ఇక విశాఖపట్నం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న 5 సంవత్సరాల వెంకట్ అనే మరో బాలుడు మృతి చెందడంతో ఈ ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ కల్తీపాలు చాకి సేవించి మృతి చెందిన వారి సంఖ్య 5కు చేరగా మరో 7గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ చెబుతున్నారు. అయితే ఈ వరుస ఘటనలపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. కల్తీపాలు విక్రయించిన కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నిర్వాహకుడైనటువంటి అద్దాల గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అద్దాల గణేష్ కు కోర్టు 11 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం అద్దాల గణేష్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వం కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజను అదేవిధంగా డాక్టర్ రవిరాజును నియమించి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులను పర్యవేక్షించే ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు సమగ్రంగా పరిశీలిస్తున్నారు. సరైన ప్రోటోకాల్ తో వైద్యం అందుతుందని స్పష్టం చేశారు. అనుసరించవలసిన విధానాలపై వైద్యులకు ఇప్పటికే పలు సూచనలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ మొత్తం 293 మంది నుండి రక్తం శాంపుల్ సేకరించగా 241 మంది రికార్డులు అందాయని అధికారులు చెబుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఇది ఇలా ఉండగా ఇథైల్ గైకాల్, పిండి పదార్థాలు, ఎన్నిగర్, యూరియా వంటి ప్రమాదకరమైన రసాయనాలు పాలల్లో కలవడం వల్లే మూత్రం స్తంభించి ఈ మరణాలకు కారణమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ పాలను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. అధికారుల నుండి స్పష్టమైన నివేదికలు ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అయితే ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతున్న ఈ సంఘటనలో బాధితులైతే మాత్రం చాలా ఎక్కువ మందిగా నష్టపోతున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ విరుచుకుపడుతున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.